హాయ్ అండి, నమస్కారం. నేను కొత్తగా నా ఛానల్లో రివ్యూ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఎవ్రీ ఫ్రైడే మూవీస్కి వెళ్ళడం బాగా అలవాటు. చూసిగా ఒకసారి అనిపించింది, ఇవే చెప్తే బాగుంటుంది కదా అనిపించి స్టార్ట్ చేశాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నేను థగ్ లైఫ్ మూవీ చూశాను. కొంచెం అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్దాం అనుకుంటున్నాను. ఈ థగ్ లైఫ్ మూవీ ఎలా ఉందంటే, మీరు థియేటర్లో చూడొచ్చా అంటే ₹150 టికెట్ అయితే వర్త్ కాదనిపిస్తుంది. మేబీ ₹50 టికెట్కి అయితే ఓకే, చూడొచ్చు టైంపాస్కి. మల్టీప్లెక్స్లో అయితే మీరు నన్ను అడిగితే అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే వితిన్ 10 డేస్లో నెట్ఫ్లిక్స్లో వస్తుంది, అప్పుడు చూడొచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండి. క్యారెక్టర్లు ఏంటంటే చాలా లెంతీగా డిజైన్ చేశారండి. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంది మూవీ. చాలా మైనస్ పాయింట్ నాకు తెలిసి. అదొక 2.5 అవర్స్ అలా ఉంటే కొంచెం బెటర్ ఉండే. మినిమం 2.5 అవర్స్ ఉంటే చాలా బెటర్ ఉంటుండే మూవీ. వాళ్ళ యొక్క యాక్టింగ్ పరంగా చెప్పుకుంటే కమల్ హాసన్కి, శంభుకి, త్రిషకి ఇంకా మెయిన్ లీడ్ రోల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఉన్నంత వరకు చాలా సాటిస్ఫై చేశారు అందరూ. సాంగ్ వరకు వచ్చేసి ఒక సాంగ్ బాగుందండి. కామెడీ అంటారు, కామెడీ అనేది చాలా అలా ఇలాంటి మూవీలో మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ థింగ్. రేటింగ్ పరంగా చెప్పాలంటే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.25 అండి. అంతకుమించి ఎక్కించుకోలేము. ఎందుకు అనుకుంటే సినిమా బాగుండాలి, సామాన్లు బాగుండాలి కదా అండి. సామాన్లు అంత బాగాలేవు మూవీలో.